మేము ఒక్కసారి మార్కెట్లో పొనగంటి కూర తీసుకున్నాము. ఆకు మొత్తం తెంపుకున్నాక కట్టెలు అనేది ఉంటది కదా, ఆ కట్టెల్ని మళ్ళీ మట్టిలో పాతి పెడితే ఇట్లా ఆకు అనేది ఫుల్గా వచ్చేస్తుంది. ఆకులు తెంపుకునే కట్టెల్ని ఎన్నిసార్లు పాతి పెట్టినా కొద్దీ అది వస్తూనే ఉంటుంది. మా ఇంట్లో మేము గ్రేప్ చెట్టు పెట్టాము. గ్రేప్ చెట్టు వచ్చేసి 5 సంవత్సరాలకి కాత కాస్తుంది అనుకున్నాము, కానీ సంవత్సరంకే కాత వచ్చేస్తుంది. దానితో పాటు చుక్కకూర కూడా ఫుల్గా వచ్చేసింది. చుక్కకూర మనం ఎన్నిసార్లు తెంపినా కొద్దీ వస్తూనే ఉంటుంది. పురుగు పట్టకుండా చూసుకుంటే చాలు, ఏ ఆకుకూర అయినా సరే తెంపినా కొద్దీ వస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే చుక్కకూరతో చట్నీ చేసుకొని తిన్నారా? ఒకసారి తినకపోతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చుక్కకూర ఆకు పుల్లగా ఉంటుంది కదా, దాని చట్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న మామిడి చెట్టు వచ్చేసి ఇయర్ మొత్తం కాత కాస్తూనే ఉంటుంది. ఫుల్ పిందెలు అయితే వచ్చేసాయి ఈ వర్షాలకి. 2 రోజుల పప్పు కోసం ఒక రోజు పొనగంటి కూర, ఇంకో రోజు చుక్కకూర అయితే కట్ చేసాము. కొద్దిసేపు ఉండి చెట్లకి ఫుల్గా వాటర్ పట్టేసాము. అప్పటి వరకు తెలియదు వర్షం వస్తుందని. వర్షం వానమొగులు కూడా అవ్వలేదు. కొద్దిసేపటికైతే ఫుల్గా వర్షం పడింది నాన్ స్టాప్గా హైదరాబాద్లో అయితే. ఇప్పుడైతే